మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లా గానీ, ఈవినింగ్ స్నాక్‌గా గానీ, ఏ టైంలో అయినా గానీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ టేస్టీగా తినేసే శనగపిండి దోస రెసిపీ చూసేద్దాం చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ దోస పోసుకునే విధంగా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడయిన తర్వాత దోసలాగా పోసుకోవాలి. దోస బ్యాటర్‌లో ఆనియన్స్ ముందే మనం యాడ్ చేసుకోవడం వల్ల ఇది నార్మల్ దోసలాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవ్వదండి. కొంచెం నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ దోసని స్ప్రెడ్ చేసుకొని అది కొంచెం కాలిన తర్వాత పైనుంచి ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకొని ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.